లబ్ధిదారులు ఖచ్చితంగా మాకు అప్లికేషన్ మాకు ఇస్తే మేము వాళ్ళ దృష్టికి వెళ్ళి సెకండ్ విడతలో ఖచ్చితంగా లబ్ధిదారులు అర్హులు ఎవరైనా ఉన్నవారు ఉంటే ఖచ్చితంగా మీరు మాకు పంపించండి. ఇందిరమ్మ కమిటీ ఉన్నది మా ఆధ్వర్యంలో మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే మీకు కట్టకపోయి ఉంటే ఇప్పుడు ఇవి పెండింగ్ లిస్ట్లో ఉంటున్నాయి. మనకు 39 ఉన్నాయి, 39 నుంచి 32 వచ్చినాయి, 32 నుంచి 26 కంప్లీట్ అయినాయి. ఈ గ్యాప్ అనేది లేకుండా మాకు సారు ప్రతి మీటింగ్లో సూచిస్తున్నారు. ఇవి ఖచ్చితంగా మీరు తీసుకున్నాము అని అంటే కట్టలేదు అనే వర్షం ఉండదు, ఖచ్చితంగా కట్టాల్సింది. ఇది ఇందిరమ్మ నువ్వు ఇది ఇంతకుముందు కదా ఇచ్చినాం సార్. 45 డేస్లో మనం 2-3 సార్లు తీర్మానాలు ఇచ్చినాం. కానీ గవర్నమెంట్ వాళ్ళ ఛాన్స్ తోటి అట్లనే ఉంచింది. మళ్ళీ కట్టుకుంటారు ఒకసారి వచ్చిపోతుంది. ఇప్పుడు మాత్రం సార్ వాళ్ళంతా లిస్టు తీసుకున్నారు. ఇవి క్యాన్సిల్ అయితేనే మిగతావి వస్తాయి. ఖచ్చితంగా అవి క్యాన్సిల్ అవుతూ మిగతావి వస్తాయి. రెండో విడత దీంట్లో మాత్రం ఇవి కంప్లీట్ చేయాల్సినవి ఉంటాయి సార్. ఇంకా ఒక 4 పథకాలు కొత్త పథకాలు ప్రవేశపెడుతుంది. వాటి పిల్లలకు అల్పాహార పథకం. ఆ చిన్న పిల్లలు వస్తున్నారు మార్నింగ్ 9 గంటలకు, ఇప్పుడైతే 7 గంటలకు 7:30 వస్తే మరి వాళ్ళకు స్కూల్లోనే ఏర్పాటు చేస్తాం. 5 రకాల టిఫిన్లతో రోజుకో వెరైటీ టిఫిన్తో ఏర్పాటు చేయడం, అది ఒక పథకం. అది ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు అల్పాహారం పెట్టి చదువు చెప్పడం. ఓకేనమ్మా. ఇంకోటి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా. ఇంతకుముందు చెప్పిండు మేము 10 లక్షలు సికింద్రాపూర్ ఆమెకు యాక్సిడెంట్ అయితే ఆ ఇంట్లో ఆ మెంబర్కు ఇప్పించాం సార్ అని. ఇప్పుడు మెంబర్ కాదు, కుటుంబ సభ్యుల మొత్తానికి 5 లక్షల బీమా. అది ప్రమాదవశాత్తు కావచ్చు, మామూలుగా అయిపోయినా కూడా అది కూడా చేయడం జరుగుతుంది గవర్నమెంట్. రాష్ట్రంలోని కుటుంబాలన్నింటినీ అంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలనుకుంటాను, అది మళ్ళీ తర్వాత తెలుస్తుంది. రేషన్ కార్డు లేకపోతే మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ చదివే పిల్లల వరకు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఓన్లీ హై స్కూల్ వరకు ఉంది, లేదా కేజీబీవీలో ఉంది. అక్కడ సీట్ రాలేదు. మోడల్ స్కూల్లో ఉంది, ఓకే 10th వరకు ఉంది. మరి ఇంటర్మీడియట్ పోయే కాలేజ్ పిల్లలు ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది ఇంటర్మీడియట్ చేసి డిస్కంటిన్యూ చేసి ఉంటారు. మరి అప్పుడు మాకు మధ్యాహ్నం భోజనం చేద్దామంటే మార్నింగ్ వెళ్ళడం, లంచ్ ఉంటే తింటాం, లేకుంటే ఏదో ఫ్రెండ్స్ తోటి ఏదో స్నాక్స్ తీసుకొని కాలేజ్ చూసుకొని వస్తుంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంటు అలాంటి వాళ్ళ కోసం మధ్యాహ్నము ఆ కాలేజీలోనే లంచ్ ప్రొవైడ్ చేస్తుంది. అది ఒక పథకం. దివ్యాంగులు ఉంటారు ఈ చదువుకునే పిల్లల్లో, ఈ ఇంటర్మీడియట్ చదివే పిల్లల్లో దివ్యాంగులు మనకు ఆర్తో కావచ్చు, పిహెచ్సి పిల్లలు ఉంటారు, కొంటి మనం ఏమంటాము వికలాంగులు. అలాంటి వాళ్ళకు కూడా మోటార్ వెహికల్, 3 చక్రాల వెహికల్ కావచ్చు, 4 చక్రాల వెహికల్ కావచ్చు, అది కూడా అందివ్వడం అనేది కూడా కొత్త పథకంగా ప్రవేశపెడుతుంది మన గవర్నమెంట్. ఇంకో 2 పథకాలు ఉన్నాయి. అంటే వ్యవసాయ రైతులకు సంబంధించి పంటల వైవిధ్యం మీరు ఆల్రెడీ చేస్తుండొచ్చు, కానీ దానికి కూడా ఇన్పుట్లు అని ఇంకా ఇతరత్ర ఏమియనో పంటల వైవిధ్యీకరణ. ఈ సంవత్సరం ఈ పంట వేస్తే ఇంకో సంవత్సరం పంటను చేంజ్ చేయడం, వేరే పంట వేయడం, దిగుబడి ఎక్కువ రావచ్చేటట్టు సేంద్రియ ఎరువుల్ని ఉపయోగించి పంట పండియడం. ఇక్కడ ఉదాహరణకు మీ ఊర్లోనే ఒక 2-3 రైతులు ఉన్నారు, మంచి ఉత్పత్తి కూడా తీసారు. లాస్ట్ ఇయర్ నా ఎంపీటీసీ ఉండే గంగారెడ్డి కాకరకాయలు 3 లక్షల పంట వచ్చిందన్నట్టు ఆర్టికల్ చూసినాం మేము. మాకు తెలియదు అప్పుడు రాగానే. ఒకటి నర్సారెడ్డి పరిచయం, వినోద్, మన ఎవరు ఉప సర్పంచ్
ఇప్పుడు కోసం తప్పు పార్టీ ఇట్లా కొద్దిమంది మాత్రమే వేస్తాం మండల పరిస్థితి తీసుకొస్తాం అంతే సార్. దానికి 400 స్లాబ్ 600కే ఎక్కువ ఉండరాదు. లేదు లేదు గవర్నమెంట్ చిన్న సైకిల్ వేస్తుందంటే 400 కంటే తక్కువ భావం అంటే 300 350 ఉంటుంది. అటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళు 300 350 వస్తుంది. ఆ రెండు కలిపితే G+1 రెండు కలిపితే మళ్ళీ 600 స్క్వేర్ ఫీట్లు దాడుకూడదు. అలా కట్టుకోవడానికి అవకాశం వచ్చింది. ఓకే. భోజన గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఆ నిధులు వేరే సైడ్కి వెళ్ళిపోతున్నాయని. అది కాదు, వాళ్ళకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏ నిధులు మన గ్రామానికి వచ్చిన ప్రతి ఒక్క నిధి మన గ్రామానికి వచ్చింది ఏది ఉన్నా కానీ మన గ్రామంలోనే వాడుకుందాం. దానికి మీరు కూడా సపోర్ట్ చేయండి. ఎవరో చెప్పిన మాటలు విని ఎవరో చెప్పిండొచ్చు, మీకు కూడా కావచ్చు, కానీ ఒక్క రూపాయి కూడా మన గ్రామానికి వచ్చిన ప్రతి నిధి ప్రతి ఒక్క రూపాయి మన గ్రామంలోనే ఖర్చు పెట్టుకుందాం. అట్లాంటిది ఏం లేదండి. ఇంకో విషయం ఏంటిదంటే ఇప్పుడు మన ఈ ఏదైతే చెరువు నుంచి కాలువలు ఉన్నాయో అది ఇప్పుడు కాదు, గతంలో మనమే చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనమందరం కలిసి ఇప్పుడు పొలాలు పోసిన తర్వాత వారిని కలిసి మనం అందరం ఒక రిక్వెస్ట్ పెట్టుకొని ప్రతి కాలువ ఫస్ట్ సెకండ్ థర్డ్ మనకు 3 కాలువలు ఉన్నాయండి, అవి కూడా చేసుకుందాం. ఇంకా ఇప్పుడు భోజన ధర లేవనెత్తిన ప్రతి విషయాన్ని మన గ్రామ కమిటీ మన యొక్క గ్రామ పాలక వర్గంలో చర్చించుకొని తీర్మానాలు చేసుకొని అవి కంప్లీట్ చేసుకుందామని నేను వారికి చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.